గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోదీని కలవడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోషమన్నారాయన. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాలాసార్లు కేసీఆర్ మోదీని కలిశారని తెలిపారు. కేసీఆర్ ప్రధానిని కలిసిన ప్రతిసారి చూస్తామని చెప్పారే తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల లోపట మరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే స్పందించాలో ఆ స్థాయిలో స్పందించలేదు. కొన్ని స్పందించింది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారుల పైన హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సగటు జాతీయ రహదారులు ఈ ప్రాంతంలో లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే జాతీయ రహదారులు చేపట్టాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని చాలా ఇప్పటివరకు సాధించడం. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇప్పుడు మా మిత్రులు మరి జహీరాబాద్ ఎంపీ గారు ఉన్నారు. వారు జహీరాబాద్ నుంచి వెళ్ళి ఒక జాతీయ రహదారి అకోలాది, తర్వాత ఇప్పుడు బీదర్ది, ఇట్లా చాలా ఉన్నాయి. నిన్న కూడా మరి భట్టి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లేఖలు ఇచ్చినట్టు కూడా పత్రికలు చూడడం జరిగింది. నేను వ్యక్తిగతంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట, మెదక్ వరకు ఒక జాతీయ రహదారి కావాలని కొట్లాడినాం. అది అంత గొప్ప రహదారి వాహనాలు ఉండవు, అయినా కూడా ఒక వెనుకబడ్డ ప్రాంతం కనెక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు ఒక జాతీయ రహదారి కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుండి జమ్మికుంట నుండి మరి భూపాలపల్లి వరకు, సీరోంచ వరకు కావాలని కోరడం జరిగింది. తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది. అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశం. అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా, అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, అదే సెక్రటరీలు ఉంటారు. నేను చూసిన పేపర్లో అవన్నీ కూడా ఇదివరకు 10ల సంఖ్యలో లేఖలు రాస్తాం. మా పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా 377 రేజ్ చేద్దాము, 0 అవర్లో రేజ్ చేద్దాము. ముఖ్యంగా మరి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తే నితిన్ గడ్కరీ గారే హామీ ఇవ్వడం జరిగింది, మార్చుతా అని చెప్పి. రాజీవ్ రహదారి ఏది ఇప్పుడు హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడితే నితిన్ గడ్కరీ గారే మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనది ఎవరు ఆలోచించలేదు, సారాపాక అంటే భద్రాచలం పక్కకున్న సారాపాక నుండి మనుగూరు, ఏటూరు నాగారం, తుపాకులగూడెం నుండి గోదావరి నది ఎంబడి వెళ్లి కాళేశ్వరం దగ్గర గోదావరి దాటి ప్రాణహిత ఎంబడి వెళ్లి కౌటాల అంటే ఆదిలాబాద్ లో నెత్తి మీద ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్, అక్కడి కూడా అడవి ప్రాంతంలో ఒక జాతీయ రహదారి కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జాతీయ రహదారులు మేము డిమాండ్ చేసినట్టు ఎవరు చేయలేదు. పార్లమెంట్ లో చాలా సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది, లేఖలు ఇచ్చి కూర్చోలేదు, మేము మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర. అవి నేను చెప్పదలుచుకున్నాను, ఇంకేమేమి చెప్పాలో. మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది
14 ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్ కి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఐసర్, ఇవి 3 కూడా ఆంధ్రప్రదేశ్ హామీ పెట్టిన మీరు విభజన చట్టంలో తెలంగాణకు మొండి చూపించింది.